జై శ్రీకృష్ణ. ముందు భాగానికి ఇది కంటిన్యూషన్. వ్యాస భగవానుడు అంతా మహాభారతము రాసేసిన తర్వాత ఒక రోజున అతను కృష్ణ దర్శనం కోసం చాలా ఆయన ఆవేదన చెందుతూ ఉంటారనమాట. అలా అంటే ఆ యొక్క కృష్ణుణ్ణి పొందాలి, ఆ కృష్ణ దర్శనం కలగాలి అని ఆ ఒక రోజున ఆయనకి స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో శ్రీకృష్ణుల వారు కనపడతారు తనకి. కనపడి, ఓ ఋషి, మహారుషి, నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావు కదా, ఎవరిని చూడాలనుకుంటున్నావు? ఎంతో అంకితమైనటువంటి భాగస్వామి, రుక్మిణి యొక్క భాగస్వామిని చూడాలనుకుంటున్నావా? రుక్మిణికి అంకితమైనటువంటి భాగస్వామి అని చెప్పి ఆయన అంటారు. అనేసి నవ్వుతూ మాయమవుతారనమాట. అసలు తనకు అర్థం కాదనమాట. అతను శ్రీకృష్ణుడే అని తనకు అనిపించినా కానీ ఎందుకు అలా మాట్లాడాడు? ఆయన ఎందుకు అంకితమైన భాగస్వామి అని అన్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది తనకు అర్థం అవ్వదు వ్యాస భగవానుడికి. అప్పుడు తను పూర్తిగా గాఢమైనటువంటి ధ్యాన స్థితిలోకి వెళ్తాడు. వెళ్ళి ఉన్నత తలాల్లో ఏమైనా ఆన్సర్ దొరుకుతుందేమో అని తన ధ్యానంలోనే ఉన్నత తలాలకి వెళ్తారనమాట. అయితే అస్సలు శ్రీకృష్ణుడి యొక్క నిజమైన మీనింగ్ ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి, అంతరార్థం ఏంటి అని చెప్పి తను అక్కడ ఒక రాత్రంతా ధ్యాన స్థితిలో గడుపుతాడనమాట. అక్కడ అతన్ని చూస్తారు, మళ్ళీ శ్రీకృష్ణుల వారిని చూస్తారు. ఎలా చూస్తారు అంటే, రుక్మిణీ మాత దగ్గర కూర్చొని ఉండి రుక్మిణీ మాత యొక్క పాదం మీద అంటే పాదంని కడుగుతున్నట్టుగా ఆయన కనపడతారనమాట. ఇదేంటి ఇలా కనపడుతున్నారు, ఇట్లా చేస్తున్నారేంటి అని తనకి అర్థం అవ్వదు. కానీ ఏం మాట్లాడలేకపోతారనమాట. అది ఆ కళ అలా ఉంటుంది. తను ఇక్కడ మేల్కొంటారు. తర్వాత ఆ మెడిటేషన్ నుంచి అంతా బయటకు వస్తారు. కానీ చాలా అనిశ్చితిగా ఉంటారు. ఏంటి, నేనేం చూసాను, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏమీ అర్థం అవ్వట్లేదన్నమాట తనకి. సరే అని చెప్పి అసలు రుక్మిణీదేవి ఎవరు అన్నది చూపించాలనుకుంటున్నారు శ్రీకృష్ణుడు వారు. కానీ అది తనకి అర్థం అవ్వట్లేదన్నమాట. ఆమె కేవలం భార్య మాత్రమే కాదు, తన యొక్క ఎటర్నల్ కాన్సర్ట్ అంటే ఎప్పటికీ ఉండే ఒక భాగస్వామి, ఎప్పటికీ ఉండే తన యొక్క శక్తి. అంటే కృష్ణ భగవానుడి యొక్క శక్తి ఎటర్నల్ అనమాట. అది అంటే ఎప్పటికీ ఉండేదే అనమాట. దాన్ని మనం శాశ్వతమైన అనొచ్చు. మనం ఎటర్నల్ అంటే మామూలుగా మృత్యుంజయ అని చెప్పి అంటూ ఉంటాం కదా. ఇక్కడ పూర్తిగా శాశ్వతమైనటువంటి భాగస్వామి ఆమె. జస్ట్ వైఫే కాదు, ఆమె మన దేహానికి సంబంధించిన వైఫ్ మాత్రమే కాదు, ఆమె నా యొక్క శాశ్వత కన్సర్ట్ అంటే భాగస్వామి అని చెప్పి ఆయన చెప్పాలనుకుంటున్నారు. కానీ ఆయన అంటే కృష్ణుల వారు ఏం చెప్పాలనుకుంటున్నారో కొద్దిగా అర్థమవుతుంది వ్యాస భగవానుడికి. అప్పుడు తను అనుకుంటారు, అయ్యో, ఇంత గొప్ప అయిన, ఇంత విలువైన, ఇంత ప్రశస్తమైనటువంటి మాత గురించి నేను రాయలేదే ఇందులో, మాత గురించినటువంటి ప్రస్తావన నేను చేయలేకపోయానే. ఎందుకంటే ఆమెను ఎక్కువగా ఈయన చూసింది లేదు, ఈయన ఎక్కువగా రాజ్యంలో లేరు కదా. ఆయన ఎప్పుడు కూడా ఏకాంతంలో ఉండేవారు వ్యాస భగవానుడు. కాబట్టి నేను చూడలేదు, నేను ఆమె గురించి రాయాలి అని నేను రాయలేకపోయాను, పూర్తి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు, ఇంకా నేను రాయలేకపోయాను అనుకుంటాడు. అనుకొని ఆ యొక్క లోపల బాధ ఆయన్ని లోపల తినేస్తూ ఉంటుందన్నమాట. ఇంకొక రోజున ఆయన ఇలా నడకకి వెళ్తూ ఉంటాడనమాట. రివర్ దగ్గర నడుస్తూ ఉంటారు. అక్కడ ఒక ఆవిడ కూర్చొని ఉంటుంది ఒక రాయి మీద. ఆవిడ చక్కగా ధ్యాన స్థితిలో ఉంటుంది. సింపుల్ బట్టలు మామూలుగా వేసుకొని ఉంటుంది. చక్కగా ఆమె చుట్టూ ఆర అంటే ఒక కాంతి వలయంలాగా కనిపిస్తూ ఉంటుంది. మంచి జ్ఞానంతో, మంచి ఆ యొక్క ధ్యాన సంపదతో ఆమె మొహం తేజస్సుతో వెలసిల్లుతూ ఉంటుంది. దగ్గరికి వెళ్తాడనమాట. దగ్గరికి అక్కడికి వెళ్ళగానే ఆమె కళ్ళు మూసే ఉంటుంది. చాలా గొప్ప ఋషి, రా వచ్చి కూర్చో అంటుందన్నమాట. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళగానే అతను రియలైజ్ అవుతారు, అతను తెలుస్తుంది ఎవరు అంటే రుక్మిణీ మాత అని చెప్పి. అసలు ఇంకా మాట్లాడలేకపోతాడనమాట. ఇంకా అక్కడ కూర్చొని కళ్ళు మూసుకునే ఉంటారు. ఆవిడ అంటారు, నువ్వు ఉన్నత తలాలే నువ్వు వెతకక్కర్లేదు. నేను కానీ కృష్ణుడు కానీ కావాలి అంటే నువ్వు ఉన్నత తలాల్లోకి విపరీతమైనటువంటి ధ్యాన స్థితిలోనే మేము కనపడం. మేము ఇక్కడ కూడా ఉంటాం, అంటే నేల మీద కూడా మీ చుట్టూనే ఉంటాం అని చెప్పి ఆమె చెప్తారనమాట.
అప్పుడు ఈయన ఏమీ మాట్లాడలేకపోతారు. ఆమెను చూసి ఒకే మాట అంటారు, మాత అని చెప్పి. అంతకు మించి మాట్లాడలేడనమాట. సరే ఆమె అంటారు అక్కడ కూర్చోమని. సరే ఆ మాత పాదాల దగ్గర అతను కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో కూర్చుంటాడు. అప్పుడు ఆమె అన్నీ ఆయనకి చూపిస్తుందనమాట. ఆమె చేసిన లీలలు, ఆమె ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు, అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తులు, వాళ్ళ వ్యక్తిగత సంబంధాలు, తర్వాత ద్వారకలో ఎలా ఉండేది, ఎంత రకాలైనటువంటి బర్డెన్స్ అంటే రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళని చుట్టినప్పుడు వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, మాత ఎలా ఎదుర్కొన్నారు, ఎదుర్కొనే వాళ్ళకి మాత ఎలా సహాయం చేశారు, ఇవన్నీ రకరకాల సంఘటనలు ద్వారకలో ఏవైతే జరిగాయో అవన్నిటిని కూడా మాత రివీల్ చేస్తారు. అంటే ఆయన కనపడేలా చేస్తారనమాట. ఇంకా కొన్ని రకాల వర్డ్స్ వింటాడు. అలా కళ్ళు మూసుకొని ఆ మాత చెప్తున్నటువంటి కొన్ని వింటారు. ఏం చెప్తుంది మాత అంటే, ఇక్కడ మనం కొద్దిగా జాగరూకతతో మనం వినాలి. ఇది చాలా బాగుంది. వ్యాస, ఎవరు హీరోస్ అనుకుంటున్నావు? ఒక యుగానికి హీరోలని ఎవరిని అంటాము? వీళ్ళు కారా? ఎవరైతే వాళ్ళ లోపల బయట వచ్చే అడ్డంకుల్ని ఎదుర్కొంటూ అలా మౌనంగా వాటిని భరిస్తూ వాటిని ఎదుర్కొనడం కోసం వాళ్ళ వంతుగా వాళ్ళు కృషి చేస్తున్నప్పుడు వాళ్ళు హీరోస్ కారా? అలాంటి మనకి తెలియని హీరోస్ కోసమే కదా మేము వచ్చాము అంటారు మాత. అంటే ఎవరైతే ఇన్నర్ వరల్డ్లోనో అవుటర్ వరల్డ్లోనో ఆ యొక్క ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో, అంటే మన లోపల మన బయట మనం స్ట్రగుల్ అవుతున్నాము అని తెలిసినప్పుడు మాత వాళ్ళ కోసమే వచ్చారట. అంటే మామూలుగా సాధకుడు ఎవరైనా చాలా అంతరంలోనూ బయట చాలా ఆందోళనలు, చాలా రకాలైనటువంటి ఘర్షణ వాతావరణాలు ఎదుర్కొంటూ ఉంటాడు. ఇది ప్రతి సాధకుడి లైఫ్లో అత్యంత సహజం. చాలాసార్లు కింద పడిపోతూ ఉంటాడు, డిప్రెస్డ్గా అయిపోతూ ఉంటాడు, చాలాసార్లు ఉన్నత తలాల్లో విహరిస్తూ ఉంటాడు, రెండిటి మధ్యలో బ్యాలెన్స్ లేక ఘర్షణ పడుతూ ఉంటాడు. ఇవన్నీ సాధనలో అన్ని అంతర్భాగాలే. అయితే మాత చెప్పిన విషయం ఏంటి అంటే, ఎవరైతే అలా బాధపడుతూ ఉంటారో వాళ్ళ కోసమే మేము వచ్చాము అంటారు. మనందరం ఇది గుర్తుపెట్టుకోవాలి. మన సాధనలో మనం ఇలా ఉన్నా మాత మనతోటే ఉంటారు, మాత మన కోసం వస్తారు అన్నది మనము బాగా ప్రగాఢ విశ్వాసంగా మనము నింపుకోవాలన్నమాట మనలో. అప్పుడు మనం వాటి నుంచి గట్టెక్కచ్చు. అయితే మాత ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు అంటే, మన నార్మల్ సాధకులనే మాత అలా ఉద్దేశిస్తే మరి ఎంతో నోబుల్ వారియర్ అయిన అర్జునుడు ఎన్ని పడ్డాడు ఆ యొక్క బ్యాటిల్ ఫీల్డ్లో, యుద్ధరంగంలో. ఆయన ఆఖరి మాయ కూడా, లాస్ట్ చిన్న మాయ ఆయనలో చొరబడగానే మాతను శ్రీకృష్ణుల వారు ఆయన్ని ఎలా అప్లిఫ్ట్ చేశారో అది చెప్తున్నారనమాట. ఆ మాయ నుంచి ఎంత ట్రైన్ చేసినా ఆ అంతిమ మాయ నుంచి మళ్ళీ ఎదుర్కొని ఆ మాయని కూడా ఆయన దాటి ఎంతమందికి ఆయన హెల్ప్ చేశారు, ఎంతమందిని ఆయన ఒక్కరే మాయని దాటలేదు, ఆయన ఎంతో మందిని దాన్ని దాటగలిగే శక్తిని వాళ్ళకి ట్రైన్ చేశారనమాట. ఎంతో మందిని మనం చూసాం కదా ముందు, అది చెప్తున్నారు. కాబట్టి రుక్మిణిని ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైతే ఆ యొక్క కష్టాల నుంచి ఆ యొక్క బాధల నుంచి బయటికి లాగారో వాళ్ళని మాత్రం మర్చిపోకండి అంటారు మాత. అది అంటే అర్జునుల వారి గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. కాబట్టి అసలు అర్జునుల యొక్క ధైర్య సాహసాలు యుద్ధంలోనే ఆయన ధైర్య సాహసాలని అనుకుంటున్నారు, కానీ యుద్ధంలో కాదు. అసలుగా అర్జునుడు ఆ యొక్క అంధకారంలో ఉన్నటువంటి ఎంతోమంది మహిళల్ని, ఎంతోమంది భయాల్లో లోనైనటువంటి ఎంతోమంది పురుషుల్ని ఆయన యొక్క జ్ఞానం ద్వారా ఎన్నో రకాలుగా వాళ్ళ సమస్యల్ని, వాళ్ళ భావనల నుంచి బయటికి పడేశారు కదా. అది చెప్తున్నారనమాట. నువ్వు రాసినటువంటి విధానము ఒక రకంగా చాలా కరెక్టే, కానీ అది అసంపూర్ణం అంటారు మాత. మహాభారత కావ్యం అంటే ఇక్కడ మనం దాన్ని తప్పు పట్టడం అని కాదు, ఇంకా చెప్పవలసింది ఉంది, ఇంకా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది, కానీ అది చెప్పబడలేదు అప్పుడు అందులో. కానీ ఆమె చెప్తారనమాట, సరే సరే పర్వాలేదు, అది అసంపూర్ణం అయినా కూడా అది నువ్వు ఇంకొకరికి వదిలిపెట్టు, వేరే వాళ్ళు వచ్చి దాన్ని ఎవరైతే వచ్చి దాన్ని మళ్ళీ ఏమంటారు దాన్ని అన్వేషిస్తారో వాళ్ళకి అది చెప్పబడుతుంది
నిజంగా చూసే వాళ్ళకి నీ యొక్క పదాల మధ్యలో ఉన్నటువంటి ఖాళీని వాళ్ళు పూరించగలరు. అంటే వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి మాత చెప్తారనమాట. ఇక్కడ ఈ అంటే ఇదంతా కూడా దాది అరుణ్‌కి చెప్తూ ఉంది. అరుణ్ ఇవన్నీ వింటూ ఉన్నాడనమాట. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా వ్యాస భగవానుడుకి అర్థమవుతుంది తన మాత ఏం చెప్పారో. అప్పుడే శ్రీకృష్ణుడు కూడా ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా వ్యాస భగవానుడికి అర్థమవుతుంది. ఏంటి అంటే ఎవరైతే నన్ను తెలుసుకున్నాను అనుకుంటారో, ఆమెని తెలుసుకోలేకపోతారో నన్ను కూడా నిజంగా తెలుసుకోనట్టే. అంటే నారాయణుడు మాత్రమే కాదు, నారాయణుడు నారాయణి ఇద్దరిని తెలుసుకుంటేనే అది పరిపూర్ణమవుతుంది. మనకి ఈ పుస్తకం స్టార్టింగ్లోనే ఆ విషయాన్ని మనకి డీనా మరియం చెప్పారు. ఇక్కడ మళ్ళీ అదే విషయం కృష్ణ పరమాత్మ వ్యాస భగవానుడికి అందించారనమాట. ఈ రకమైనటువంటి స్వప్నం ద్వారా, ఆ రకమైనటువంటి లీల ద్వారా నారాయణి ఎంత ఇంపార్టెంటో ఆయన ఇక్కడ తెలియజేశారనమాట. అలా కొన్ని గంటల పాటు వ్యాస భగవానుడు, తర్వాత రుక్మిణీమాత అలా కూర్చొని ఉంటారనమాట. ఆ తర్వాత ఆయన ధ్యాన స్థితిలోంచి బయటికి రాగానే ఆవిడ కనిపించరు. అయితే ఇక్కడ కొన్ని రోజుల తర్వాత ఆయన ఇది యొక్క దర్శనము, ఈ యొక్క వివరణ తర్వాత ఆయన మళ్ళీ రాయాలనుకున్నారట. ఇలాంటివి అన్నీ కూడా అందులో చొప్పించి మహాభారతంలో రాయాలనుకున్నారు. కానీ మాత వద్దన్నారట. వద్దు, నువ్వు చేయవలసిన పని ఇంతవరకే. ఎంతవరకు భగవానుడు అర్జునుడికి చెప్పినటువంటి వాటన్నిటినీ కూడా వివరించటము, రాయడం వరకే నీ పని, మిగతాది తర్వాత జరుగుతుంది అని చెప్పి మాత చెప్పారట తనకి. ఇవన్నీ వింటూనే ఈ అబ్బాయికి లోపల ప్రేమ వస్తూ ఉంటుందన్నమాట. ఎంతో అబ్జర్వ్ అయిపోతాడు అందులోకి, ఆ కథలోకి. మాత పట్ల తనకు కూడా ఏదో తెలియని భావన వస్తుందన్నమాట. కాబట్టి ఆయన ఇక్కడ మన దాది ఏం చెప్పాలనుకుంటుంది అంటే, ఒక జనరేషన్, ఇప్పుడు అబ్బాయి అన్నాడు కదా తొందరగా కట్టేయాలి టెంపుల్, జనరేషన్స్ కడుతున్నారు అని చెప్పి. అప్పుడు ఆమె అంటారనమాట, ఒక్కొక్క జనరేషను వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని, వాళ్ళు చూసే విధానాన్ని, వాళ్ళ యొక్క వేలో వాళ్ళు కడతారనమాట అక్కడ. మళ్ళీ ఇంకొక జనరేషన్ వచ్చినప్పుడు వాళ్ళ భాగస్వామ్యం ఇంకో రకంగా ఉంటుంది. ఎవరి భాగస్వామ్యము వారిదే, అది కూడా చాలా విశిష్టమైనదే. ఎవరి భాగస్వామ్యమైనా విశిష్టమైనదే అని చెప్తుందనమాట. అక్కడ ప్రతి జనరేషను కాంట్రిబ్యూషను చాలా స్పెసిఫిక్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. ఇంకా బాగా చేయగలుగుతారు, బెటర్ వర్క్, ముందు జనరేషన్ కన్నా ఇంకా బెటర్గా చేయగలుగుతారేమో కదా. అట్లనే స్టోరీ కూడా మళ్ళీ ఇదే స్టోరీని, అంటే ఇదే మహాభారతాన్ని ఇంకెవరైనా కూడా వాళ్ళ అంతర్దృష్టితో ఇంకోలాగా చెప్పచ్చు. వాళ్ళ పరిణతిని బట్టి ఆ కథ అన్నది వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ తను చెప్తుంది, కొన్ని రోజుల తర్వాత సీతమ్మ గురించి, రుక్మిణీమాత గురించినటువంటి చక్కని కథలు, అంటే వాళ్ళ యొక్క నిజమైన లీలల్ని అర్థం చేసుకొని వాటికి ఒక రూపం తీసుకొచ్చి మళ్ళీ అందరికీ చెప్పే యొక్క అవకాశం రావచ్చేమో. అలాంటి కథలు రాసేవాళ్ళు, అలాంటి అంటే ఆ విషయాల్ని అర్థం చేసుకునేటువంటి అంతర్దృష్టి కలవాళ్ళు వచ్చినప్పుడు అవి బయటికి చెప్పబడతాయి అని చెప్పి తను చెప్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, సీతమ్మ రుక్మిణీమాత ఒకరికి మొన్న ఇందాక మనం చెప్పుకున్నట్టు, ఒకరికి కనిపించినట్టు ఇంకొకరికి కనిపించరు. ఒకరికి రివీల్ అయినటువంటి విషయాలు ఎంతో గొప్పగా ఉంటాయి. అంతకన్నా ఎక్కువ పరిణతి చెందిన టైంలో ఉన్నటువంటి సోల్కి ఇంకోలాగా రివీల్ అవ్వచ్చు. కాబట్టి మనం దేన్ని తప్పనలేము. అవన్నీ అంతర్దృష్టికి ఆమె, అంటే జగన్మాత అందించినటువంటి సంపదలే కదా. మరి దేని ఎక్కువ దేని తక్కువ అని మనం అనగలం కదా. కాబట్టి ఇక్కడ మనకి ఆషిమ చెప్తున్నారు, అందుకని ఎప్పుడోకప్పుడు వాళ్ళ గురించినటువంటి వివరణ వస్తుందిలే, ముందు వస్తుందిలే అంటుందన్నమాట. అయితే మాత గురించి చెప్పాలి, మాత గురించినటువంటి అసలైన లీలలన్నీ చెప్పాలి అంటే వాళ్ళు రివీల్ అవుతేనే, అంటే వాళ్ళు మనకి దాన్ని కల్పన మనకి కనపడితేనే, అంటే ఆ విషయం మనకి చెప్పాలి అన్న మనం చెప్పలేమన్నమాట. అది వాళ్ళ ద్వారా మాత్రమే అది చెప్పగలుగుతుంది. మాత రివీల్ అవ్వంది ఆ స్టోరీ బయటికి రాదు
అది ఎవరైతే దాని గురించి బాగా ఏమంటారు అన్వేషిస్తూ ఉంటారో, మాత కోసం ఇస్తూ ఉంటారో, ఆమె గురించినటువంటి ఆలోచనతో ఉంటారో, టైం వచ్చినప్పుడు మాత వాళ్ళ ద్వారా రివీల్ అవుతుంది, అంటే మనకి బహిర్గతం అవుతుంది. ఆమె కథలు, ఆమె లీలల రూపంలో ఆమె యొక్క ఎనర్జీ మనకి అనుభూతికి అందుతుందన్నమాట. దానికి కూడా ఒక పర్టికులర్ టైము, పర్టికులర్ పర్సన్ అనేది ఉంటారు అని చెప్పి ఇక్కడ ఆషిమా చెప్తుంది. ఆమె చెప్తున్నప్పుడు తన వాయిస్ ఎక్కడ నుంచో వస్తుందన్నమాట. అంతే ఆత్మ లోతుల్లోంచి మాట్లాడుతూ ఉంటుంది. ఈ పై మాటలు కావన్నమాట. అవన్నీ కూడా లోపల నుంచి తను తదాత్మ చెందుతూ మాట్లాడుతున్నారనమాట. మనకి తెలుసా బాబు, రుక్మిణీ మాత మనతో పాటు నడిచారు, మనతో పాటు చిన్న చిన్న పనులన్నీ చేశారు ఆవిడ. అన్నీ మన జీవితాల్లో ఆవిడ కలిసిపోయారు. అంత గొప్ప జగన్మాత, అంత చక్కటి మాత. ఆమె అనుకుంటే అన్నీ ఆమె కాళ్ళ దగ్గరికి వస్తాయి, కానీ ఆమె ప్రతి వీధిలో నడిచింది. ప్రతి అభాగ్యుడి యొక్క బాధని తను ఇన్వాల్వ్ అయింది అందులో. అటువంటి మాత ఆమె. అందుకని ఆమెని మేము రుక్మిణీ దేవి అని పిలవడము, మాత అని పిలుస్తాము అంటూ ఆమెని మేము కేవలము శ్రీకృష్ణుడి వైఫ్గా ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కావడం లేదు, ఆమె జగన్మాత అని చెప్పి చెప్తారనమాట. అయితే ఇక్కడ దాది తన అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తారు. ఏమని అంటే, ఎప్పుడు ఈ యొక్క చాలామంది ఆలోచనలు మహిళని వెనక్కి ఉంచాలి అన్న దృష్టితోనే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ద్వాపర యుగంలో అలాగే జరిగింది. చాలామంది ఆడవాళ్ళని బహిష్కరించడం, ఆడవాళ్ళని కొంత చులకనగా చూడడము, ఈ ఏమంటారు ఈ మందుకి అలవాటు పడడం, ఇవన్నీ కూడా ద్వాపర యుగంలోనే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. కాబట్టి అక్కడ ఈ యొక్క శక్తిని ఒక అబలగా చిత్రీకరించడానికి ప్రయత్నాలు జరిగాయి. బహుశా మాత గురించిన సమాచారం మనకి అందకపోవడానికి కూడా అదే కారణం కావచ్చు అని చెప్పి తను కొద్దిగా బాధపడతారు. ఇక్కడ దాది ఆషిమా అన్నమాట. కృష్ణుల వారు అన్నీ సాధించిన వాటి విషయాలన్నీ కూడా మాత లేకుండా జరగవు. వారిద్దరూ ఒకటే. మాత లేనిది కృష్ణుడు లేడు, కృష్ణుడు లేనిది మాత లేదు. వాళ్ళిరువురు కలిసి చేసిన లీలనే ఇదంతా, కానీ మాతని వెనక్కి పెట్టేశారు చూడు అంటూ బాధపడుతుందన్నమాట. ఆమె చేసిన కృషిని కృష్ణుల వారు కూడా అభినందించేవారు. ఆమె అలా చేయడము ఆయనకు కూడా అభిలాషనే. కాబట్టి ఆమె యొక్క వర్క్లో ఆయన ఎప్పుడూ ఇంటర్ఫియర్ అవ్వలేదు, వద్దనలేదు. ఎందుకంటే ఇద్దరి యొక్క హృదయం ఒకటే, వాళ్ళ దేహం వేరు. కానీ చూడు, ఆమె గురించినటువంటి ఏవీ లేవు, బయటికి రాలేదు అని చెప్పి బాధపడుతున్నప్పుడు ఈ అబ్బాయి అంటాడు, నేను ఈ ప్రపంచానికి ఆమెని గుర్తు చేస్తాను అని చెప్పి ఎందుకో చాలా స్ట్రాంగ్గా తన లోపల తానే అనుకుంటూ ఉంటాడు. పక్కన దాది వింటుందన్నమాట. కానీ ఎలా చేయగలవు బాబు అంటుంది తను దాది. మరి ఎలా చేయగలడు? తను చేయలేడు. తనకి శిల్పకళ అంటే అంత ఇష్టం ఉండదు కదా, తనకి నైపుణ్యం లేదని తన ఫీలింగు, ఇప్పటివరకు ఫోకస్ పెట్టలేదు. అప్పుడు తనే అంటాడు, నేను ఒక మూర్తిని చేస్తాను, మా టెంపుల్లో ఆమెను పెట్టడం కోసం నేను ఒక మూర్తిని చేస్తాను అంటాడనమాట. అయితే అప్పుడు దాది చెప్తుంది, ఒక శక్తిని, ఆమె యొక్క శక్తిని నువ్వు ఒక శిల్పంలో మలచాలి అంటే దానికి చాలా ఓర్పు, సహనం కావాలి. ఆ రెండు చాలా కావాలి. మానసికంగా నువ్వు చాలా ఏకాగ్రతగా ఉండాలి. మరి నీకు అవన్నీ ఉన్నాయా అని చెప్పి తను అడుగుతుందన్నమాట, ఛాలెంజింగ్గా స్మైల్ చేస్తూ. అప్పుడు ఈ అబ్బాయి ఏం చెప్పగలడు? అవన్నీ ఏం లేవు కదా. కొద్దిగా కొంచెం కోపంగా, నాకు అంటే నాకు తెలుసు నేను ఇలా చెప్పడం అంత మంచిది కాదు, నేను అలా అనకూడదు, నేను ఆమె మూర్తిని చేస్తాను అని. ఎందుకంటే నేను అంత క్వాలిఫైడ్ కాదు, నాకు అంత నైపుణ్యం లేదు. నాకన్నా ఎంతో గొప్ప అయినటువంటి శిల్ప కళాకారులు ఉన్నారు, శిల్పకళని అభ్యసిస్తున్న వారు ఉన్నారు, దాంట్లో చాలా ప్రావీణ్యం ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మధురలో అంటాడు. అప్పుడు ఇక్కడ ఒక మాట అంటుంది, ఇది చాలా బాగుంది. ఆమె ఏం చెప్తుంది అంటే, దాది నీకు ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? దీనికి డివోషన్, అంటే అంకిత భావం ఇంపార్టెంట్. అంకిత భావం ఎప్పుడైతే ఉందో అప్పుడు నీ లోపల నైపుణ్యాన్ని నువ్వు తెచ్చుకోగలవు. నైపుణ్యం అంతా కూడా పెరుగుతుంది. నీ స్కిల్స్ అన్నీ నీకు ఏ స్కిల్ అవసరమో ఆ స్కిల్ నీకు వచ్చేస్తుంది, నువ్వు ఎప్పుడైతే అంకితంగా ఉన్నావో అని చెప్పి అంటుంది. కానీ నాకు తెలీదు నేను అది ఎలా చేయాలో అంటాడు ఆ అబ్బాయి.
దానికేమన్నా చాలా మెడిటేషన్ చేయాలేమో చాలా సంవత్సరాల పాటు. ఆమెని చూడాలి గదా! మరి శిల్పాన్ని చెక్కాలంటే. మరి ఆమె ఎలా కనపడుతుంది? దానికి ధ్యానం కావాలి. కానీ నాకు తెలీదే ధ్యానం ఎలా చేయాలో? అదంతా ఋషులు చేస్తారు గానీ నాకు తెలీదు కదా! అంటుంది. అప్పుడు దాది అంటుంది, మాత తన లైఫ్ మొత్తం మనుషుల మధ్యలో గడిపింది కానీ ఋషుల మధ్యలో గడపలేదు. కాబట్టి ఆహ్, ఎవరైతే జనాలు ఉన్నారో, ఆమె గురించి తెలుసుకున్నారో వాళ్ళని కలువు. కానీ ఒకటి నువ్వు కరెక్టే నువ్వు చెప్పింది. అంత ఈజీ కాదు ఆమెను తెలుసుకోవడం. ఎందుకంటే శక్తి తన్ని తాను నార్మల్ ఆర్డినరీ మ్యాటర్ అంటే నార్మల్‌గా ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి ఏదైతే జగత్తుందో దాని ఎనక ఆంతర్యంలో శక్తి దాక్కుని ఉంటుంది. ఆమె అంత తొందరగా నీకు ఆవిష్కృతం అవ్వదు. చాలా నువ్వు ఓపిక పట్టాలి దానికి. నువ్వు చాలా సాధన చేయాలి. దానికి తగ్గట్టుగా కరెక్ట్ టైమ్ నువ్వెప్పుడైతే పరిణతి చెందుతావో అప్పుడు ఆమె నీకు ఆమెంతట ఆమె రివీల్ అవుతుంది. ఆవిష్కృతం అవుతుంది నీకు. కాబట్టి నువ్వు ఆమె గురించిన విషయాలు అంటే నువ్వు వినుంటావు కృష్ణుడు గోపికలతోటి ఎలా ఆడాడు, గోపికలకి ఎంత దొరకకుండా ఉన్నాడో. మాత కూడా అంతే, శక్తి కూడా అంతే. ఇక్కడ తను చెప్తుంది మాత అనకుండా ఇక్కడ శక్తి అంటుంది. ఆ శక్తి కూడా అంతే, చాలా కష్టం ఆమెను పట్టుకోవడం. ఆమెంతటా ఆమె దొరక్కపోతే నువ్వు పట్టుకోలేవు సుమా అని చెప్పి నువ్వు దానికి రెడీ అవ్వాలి. అప్పుడు ఆమె అంతటా ఆమె రివీల్ అవుతుంది నీకు. కానీ దానికి నువ్వు చాలా సన్నద్ధం అవ్వాలి, నువ్వు చాలా ఓర్పుగా ఉండాలి అని చెప్పి తను అంటుందన్నమాట. హా! అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, "మీరు చూసారా ఆమెని?" అని అడుగుతారనమాట. అడిగితే అప్పుడు ఆమె నవ్వుతూ, "చూశాను. ఆమె ఎప్పుడూ నాతోనే ఉంటుంది. నేను ఎప్పుడూ ఆమెతో మాట్లాడుతూనే ఉంటాను. ఆమె ఏం చెప్తే నేను ఈ ప్రజలకు అది చేస్తూ ఉంటాను. నా అంతట నేను ఏదీ చెయ్యను సుమా. ఆమె ఆజ్ఞతోటే, ఆమె యొక్క అనుజ్ఞతోటే నేను అన్నీ చేస్తాను." చాలా రోజుల క్రితం నేను కూడా ఆమె యొక్క నీడల్లో వెతికేవాడిని. అంటే బయట వెతికేవాడిని నేను. బయట వెతికేదాన్ని నేను. అంటే బయట బాహ్య ప్రపంచంలో అమ్మ ఇక్కడ కనపడుతుందా, మాత ఇక్కడ కనపడుతుందా, అక్కడ కనపడుతుందా అంటూ చాలా బయట వెతికాను. కానీ కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది ఆమె నా లోపలే ఉంది అని. ఆమెని లోపలి దర్శించిన తర్వాత మా మధ్య సెపరేషన్ అన్నది ఇంకా లేదు. కానీ ఇంకా ఆమె అప్పుడప్పుడు ఆడుతూ ఉంటుంది అని చెప్పి అంటారనమాట దాది. ఆ తర్వాత వారిరువురు ఆ పానీయం తీసుకొని ఇంకా పడుకోవడానికి వెళ్ళిపోతారనమాట. ఆ నెక్స్ట్ డే ఈ అరుణ్ వెళ్తాడు. అక్కడ ఇంద్రప్రస్థాలు అనే ఒక ప్లేస్కి వెళ్ళి శిల్పకళాకారుల దగ్గర ఒక చిన్న స్టోన్ దాన్ని కార్వ్ చేయడానికి కావాల్సిన సామాన్లన్నీ రహస్యంగా తెచ్చి తన బ్యాగ్లో పెట్టుకొని అనుకుంటాడు, ఇంత గొప్ప మాత గురించి ఎవరికి తెలియకపోవడం ఏంటి, ఎవరికి మూర్తి పెట్టాలన్న ఆలోచన రాలేదేంటి, అసలు ఎందుకు ఇలా జరిగింది, కృష్ణుల వారిని గురించి ఎందుకు చేయబడింది అందరికీ అని చెప్పి ఈ స్టోరీలన్నీ కూడా దాది మీకు ఎవరు చెప్పారు, మీ కాశిని దాదియే చెప్పిందా అని అడుగుతాడు. అప్పుడు ఆమె చెప్తుంది, అవును, నేను కాశిని మా దాది దగ్గర నుంచే నేను చాలా విన్నాను, చాలా నేర్చుకున్నాను అని చెప్పి ఆమె చెప్తుందనమాట. ఇంకా ఆ కాశిని తర్వాత వాళ్ళ దాది కదా, ఇప్పుడు మనతో మాట్లాడే దాది వాళ్ళ దాది కాశిని అనమాట. వాళ్ళ తాతగారు అభిషేక్, అదే మన ఈశాన్ అనుకుంటే, ఈశాన్ కాశిని యొక్క స్టోరీ, వాళ్ళు ఎలా కలిశారు, ఈ విషయాలన్నీ కూడా ఈ అరుణ్కి తను చెప్తుందనమాట. రుక్మిణి మాత చేసినటువంటి హెల్ప్, అప్పుడు ఆమె మహిళా సంరక్షణ కోసం ఆవిడ తీసుకున్నటువంటి విధి విధానాలు, ఇవన్నీ ఈ అబ్బాయికి చెప్తుందనమాట. ఇవన్నీ వీళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. అప్పుడు తను అంటుంది, చూడు ఇవాళ రోజున అందరూ కృష్ణుడికి రాధకి మధ్యలో ఉన్నటువంటి లవ్ గురించి మాట్లాడుకుంటారు. కానీ ఎంతమందికి తెలుసు అర్జునుడు మాతకి మధ్య ఉన్నటువంటి లవ్, అర్జునుడు వారు మాతని జగజ్జననిగా కొలిచినటువంటి ఆ ఆరాధన భావం ఎంతమందికి తెలుసు. ఆమె ఎంత చక్కగా ఆయన్ని ట్రైన్ చేయడం వల్ల ఆయన ఆ యొక్క ఆ బ్యాటిల్ ఫీల్డ్, ఆ యుద్ధ రంగంలో అంత చక్కగా తనని తాను ఆవిష్కృతం చేసుకోగలిగాడు. దాన్ని అంతా కూడా ఆయన యొక్క విషాదాన్ని అధిగమించి జయాన్ని పొందగలిగాడు. ఎంతో మందికి ఆదర్శమూర్తిగా నిలిచాడు. ఇదంతా కూడా మాత ఇచ్చినటువంటి ట్రైనింగే. దానికి శ్రీకృష్ణుల వారి యొక్క తోడ్పాటు కూడా ఉంది. వారిరువురు కలిసి అలా చేశారు అని చెప్తూ మాత గురించినటువంటి ఆ యొక్క అర్జునుల వారి యొక్క ఆరాధన, ఆ యొక్క ప్రేమని చెప్తారనమాట ఇక్కడ.
ఆ యుద్ధం జరిగిన తర్వాత మన అర్జునుల వారికి మోక్ష ప్రాప్తి జరిగిపోయిందనమాట. జరిగిన తర్వాత ఆయన కానీ ఆ మోక్షాన్ని అటైన్ చేసిన తర్వాత కూడా ఆయన నార్మల్గా మనలో తిరిగేలాగా సాధారణ మానసిక స్థితి, సాధారణ స్థితిలోకి తీసుకురాగలిగారు కృష్ణుల వారు, తర్వాత మాత. లేకపోతే ఆయన మళ్ళీ కిందకి రావడం కానీ ఇవన్నీ కొంచెం కష్టం అనమాట. అంత మోక్ష స్థితిలో ఉన్నారు అర్జునుడు. ఎందుకంటే ఆయన కర్మని చెప్పాం కదా, భగవానుడు అక్కడ చెప్పారు కదా, నువ్వుగా చెయ్యకు, నేను చేస్తున్నాను, నా కర్తృత్వ భావన వదులు అని చెప్పినప్పుడే కర్మచక్రం నుంచి ఆయన తప్పించుకున్నారు. ఇంకా మళ్ళీ పునరపి జననం పునరపి మరణంలోకి ఆయన రారనమాట. ఆయనకు కావాలంటే వస్తారు, కానీ ఆయనకు అంత అవసరం లేదు. మోక్ష ప్రాప్తి జరిగింది అర్జునుల వారికి. కానీ ఏం జరుగుతుందంటే ఆయన ఒకరోజు ఇదంతా జరిగిన తర్వాత ఒక రోజున ఆయన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుల వారు రుక్మిణీ మాత ఆయనకి కనపడతారు ధ్యానంలో. అంటే ఇదంతా కూడా ద్వారక మునగక ముందు జరిగిన పరిస్థితి. అప్పుడు శ్రీకృష్ణుడు మన రుక్మిణీ మాత మాట్లాడుకుంటూ ఉంటారు. దేవి, నా తర్వాత బాధ్యత, అర్జునుల బాధ్యత నీకు అప్పగిస్తున్నాను, నా యొక్క ఇలాంటి డెడికేటెడ్ శిష్యుణ్ణి అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు ఆమె అంటారు, ఆయన హృదయాన్ని నేను ఎప్పుడో తీసేసుకున్నాను అని చెప్తారనమాట. అంటే అప్పుడు అక్కడ శ్రీకృష్ణుల వారు రుక్మిణీ మాత అర్జునుల వారికి స్ట్రెస్ చేసింది ఏంటి అంటే, ఎంతో మందిని ఆయన ఎన్లైటన్ చేయడానికి బాధ్యత తీసుకోవాలి, ఆయన మళ్ళీ రీబర్త్ ఒకవేళ తీసుకుంటే అందుకే తీసుకోవాలి అన్న విషయాన్ని మనకి ఇక్కడ రచయిత చెప్తున్నారనమాట. ఇది మనము ఆమె యొక్క అంతర్దృష్టికి అందినటువంటి వివరణ. దీన్ని మనము అంటే మన విచక్షణకే మనం ఈ కథ అంతా కూడా అంతే కదా, ఆమె అంతర్నేత్రం ద్వారా దర్శించింది. కానీ ఇది ఒక గొప్ప విషయం. అర్జునుల వారు మళ్ళీ ఇలాగ చాలామంది ఎవరైతే ఆయనకి ట్రైన్ చేయడానికి కొంతమందిని ఇచ్చారు కదా మాత, కొన్ని రకాల బాధల్లో ఉన్న వాళ్ళని దగ్గరికి పంపించారు కదా అర్జునుల వారి దగ్గరికి. వాళ్ళందరూ ఈయనకు ధ్యానంలో ఉండగా కనిపిస్తారనమాట. కనిపించినప్పుడు ఆయనకు అర్థమవుతుంది తను నెక్స్ట్ ఏం చేయాలి అంటే వాళ్ళని ఏ విధంగా ఉద్ధరించాలి అన్న యొక్క దాని మీద ఆయన దృష్టి పెడతారనమాట. అంటే మాత యొక్క వర్క్ని అర్జునుల వారు కంటిన్యూ చేయాలి కాబట్టి ఆయన మళ్ళీ పునరాగమనం అంటే రీబర్త్ తీసుకోవాల్సిందే, రిటర్న్ అవ్వాల్సిందే. ఆయన మళ్ళీ ఆ మోక్ష స్థితిలో ఉండడానికి కుదరదు అన్నట్టుగా మాత చెప్పారు. ఇవన్నీ చెప్తూ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ అబ్బాయి అంటాడనమాట, నాకు ద్వారక వెళ్ళాలనిపిస్తోంది, నేను ఖచ్చితంగా వెళ్ళాలి అక్కడికి అని చెప్పి తను అంటాడనమాట. అప్పుడు దాది అంటుంది, నాకు కూడా మాత అదే చెప్పారు, నేను అదే కోరుకుంటున్నాను అని చెప్పి ఆమె అంటుంది. అంటే ఈ అబ్బాయి ఒక డెసిషన్ తీసుకున్నాడు, తాను ద్వారక వెళ్ళాలి అని చెప్పి. వెంటనే దాది కూడా దాన్ని అంగీకరించి ధృవపరిచింది వెళ్ళాలి అని చెప్పి. సరే ఇదంతా వెళ్ళేటప్పుడు ఇంకా ఆమె చెప్తుందనమాట, ద్వారకలో ఇట్లా ఇంద్రప్రస్థ లాగానే చాలా గొప్ప సిటీ, అంటే ఒక భూకంపం వచ్చింది, సునామీ వచ్చింది, చాలా వరకు మరుగున పడిపోయాయి, కానీ నువ్వు నీ లోపల ఉన్న అంటే హృదయ ద్వారాలు తెరిచి చూడు, ద్వారక యొక్క ఎనర్జీని అనుభూతించు అంటూ ద్వారకని ఎలా చూడాలో తను ఈ అబ్బాయికి గైడ్ చేసి నీకు కావలసినటువంటి సరుకులు అన్నీ కూడా 6 నెలలకు సరిపడా ఇస్తుంది. నేను అంత లాంగ్ జర్నీ చేయాలనుకోవడం లేదు, ఎన్ని రోజులు ఉంటానో తెలీదు అంటే అప్పుడు దాది అంటుంది, తెలియదు కదా మరి ఎన్ని రోజులు, అందుకనే నేను చాలా రోజులకి సరిపడా నీకు అన్నీ ఇస్తాను అంటూ డబ్బులు అన్నీ ఇస్తూ ఇక్కడ ఒక చిన్న పని కూడా చెప్తుంది దాది. అది తను చేయలేకపోయిన పని అనమాట. ఏంటి అంటే మనకు గుర్తుంది ఈశాన్ పెళ్లిలో శ్రీకృష్ణుల వారు ఒక బ్లూ స్టోన్ ఇచ్చారని ఈశాన్కి, అలా ఆ స్టోను తన మనవరాలైనటువంటి ఆషిమాకి ఈశాను ఇచ్చారనమాట. అది చెప్తుంది, నాకు మా తాతగారు ఇచ్చారు ఈ స్టోను, ఇది ద్వారకకు సంబంధించిన స్టోను కాబట్టి ఇది ద్వారకకే చెందాలి, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఎత్తైన ప్రదేశం దగ్గర మాత ఎక్కడైతే ధ్యాన స్థితిలో కూర్చునేవారో అది కనుక నీకు అర్థమయ్యి అంటే నువ్వు అది గుర్తించగలిగితే ఆ ప్రదేశంలో దీన్ని పాతిపెట్టు, అంటే అందులోనే నువ్వు వదిలిపెట్టు, ఆ ఇసుకలోనో ఆ మట్టిలోనో దీన్ని కలిపేసే ఈ స్టోన్ని అని చెప్తుందనమాట. చెప్పి ఆ స్టోన్ని తనకి ఇస్తుంది. ఆ స్టోన్ని తీసుకొని దాన్ని చూసి ఎంత అద్భుతంగా ఉంది ఇది అనుకుంటూ అతను ద్వారకకి ప్రయాణం అవుతాడనమాట. ఇంకా అప్పుడు తను చెప్తుంది, నువ్వు ఒకవేళ నీ అదృష్టం బాగుంటే మాత నీకు కనిపించవచ్చు,
ఔటర్ ఐస్తో చూడకు సుమ, బాహ్య దృష్టి కాదు అంతర్దృష్టికి ఆమె కనిపిస్తుంది. నువ్వు చూసేదాన్ని ఎప్పుడూ నువ్వు డౌట్ పడకు. నువ్వు ఏదైతే చూసావో అది నీకు నిజమే. అది నీ ఊహ అనుకోకు. అయినా ఊహ మాత్రం ఒక రకమైనటువంటి స్మృతే కదా, జ్ఞాపకమే కదా అంటుందన్నమాట. అంటూ ఆమె బ్లెస్సింగ్స్ ఇస్తుంది. అలా అరుణ్ అనే అబ్బాయి ఇప్పుడు బయలుదేరాడు ద్వారకకి. ఇప్పుడు అంటే మధురలో వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. ఇంద్రప్రస్థ వచ్చాడు. ఇంద్రప్రస్థలో ఈ దాదిని కలుసుకున్నాడు. ఆ బ్లూ స్టోన్ తీసుకున్నాడు. ఆ తర్వాత ద్వారకలో రుక్మిణీ మాతని అనుభూతి చెందడం కోసం ద్వారకకి వస్తున్నాడనమాట. ఈ అరుణ్ ఎవరో కాదు, మన సుజాతే. చూడండి, ఆమె రుక్మిణీ మాతతోనే ఉన్నది, ఎన్నో సంవత్సరాలు ఉన్నది. మరి ఆ జ్ఞాపకాలు ఏమి ఆత్మలో ఇంకా మేల్కొనలేదన్నమాట. అలాగే మనం కూడా ఎప్పుడు వెతుకుతూ ఉంటాం. మనకి తెలియదు మనం ఎంత గొప్ప వాళ్ళతో ఉన్నామో. అందుకే కొంత సాధన ద్వారా మాత్రమే అవన్నీ మనకి రివీల్ అవుతాయి అన్నమాట. సరే, జయ శ్రీకృష్ణ. మళ్ళీ అధ్యాయంలో కలుసుకుందాం.